హాయ్ అండి. పిల్లలు ఏమన్నా స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు ఇలా ఒక కప్పు సూజీ రవ్వతోటి స్వీట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో కూడా అయిపోతుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి, మిక్సీ జార్లోని వేసేసుకోవాలి. అదే కప్తో హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే బెల్లం వేస్తే మంచిదని బెల్లం వేస్తాను. అలానే అదే కప్తో హాఫ్ కప్పు మైదా, హాఫ్ కప్పు మిల్క్, హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చాలా మెత్తగా చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా, కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా. ఫ్లేవర్ కోసం ఒక స్పూను యాలచి పౌడర్ కూడా వేసుకోవాలి. మరొకసారి కలిపేసుకోవాలండి. ఆయిల్ అయితే మరిగిపోతుంది. ఇలా లోతుపాటు కళాయి పెట్టుకోవాలండి. ఆయిల్ మరిగిపోయిన తర్వాతను ఇలా ఒక స్పూన్ వేసేసుకోవాలి. ఒక గరిటెతో వేసేసుకోవాలండి. బూర వేసుకున్నట్టుగా వేసుకోవాలి. చూసారా, బాగా పొంగింది కదా. ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ది కూడా అలానే వేయాలి. ఇది కూడా ఒక వైపు అయిపోయింది, రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అలా పైకి పోస్తూ ఉండాలండి. అలాగైతే బాగా పొంగుతుంది అనమాట. చూసారా, అయిపోయింది స్వీట్ అయితేనే. చాలా ఈజీ కదండి, చేసుకోవడం చాలా ఈజీ. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా స్వీట్ చేసి పెట్టండి. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఒక టిప్పు చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగుందో. చాలా మెత్తగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత మెత్తగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. ఎలా వచ్చిందని కింద కామెంట్ సెక్షన్లో పెట్టాలి. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చూసారు ఎంత దూదిలాగా ఉందో. చాలా బాగుంది కదండి స్వీట్ అయితేని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.